అందుకని ఎవరిని కూడా నమ్మకూడదు. చూస్తాను బాగున్నాడులే ఇతను దొంగ కాదు అనుకోవడానికి లేదు. మొత్తం వాళ్ళు ఎవరు అయినా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారంటే సందేహపడాలి తప్పదు. వాడు ఎంత నీటి కనిపించినా అంత పద్ధతి పైకి కనిపించినా కానీ. కాలేజ్ స్టూడెంట్లే చేస్తున్నారు స్నాచింగ్లు, చైన్ లాక్కోవటాలు. జాగ్రత్తగా ఉండండి. తర్వాత మీరు ఊళ్ళకి వెళ్ళేటప్పుడు మీ ఇంట్లో ఏమైనా వెంటనే పోలీసు వస్తారు, సరేనా? పోలీస్ స్టేషన్కి వచ్చి సహాయం పొందడానికి ఎట్టి పరిస్థితుల్లో సంచరించొద్దు. పాత రోజుల్లో అయితే పోలీస్ స్టేషన్కి రావడం అనేది అది ఒక పెద్ద పొరపాటులా భావించే వాళ్ళు కొంతమంది కూడా ఉన్నారు. ఇప్పుడు అట్లా కాదు, అంత ఫ్రెండ్లీ పోలీసింగ్ మొదలైంది. సో మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి మీ సమస్య చెప్పుకోవడానికి కానీ, లేదు ఇక్కడ మీ చుట్టుపక్కల ఏమైనా సమస్య ఉంటే అది పోలీస్కి ఇన్ఫామ్ చేయడం కానీ, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నప్పుడు మీరు పోలీస్కి ఇన్ఫామ్ చేయటం కానీ మర్చిపోవద్దు ఎట్టి పరిస్థితుల్లో. అది ఎవరికి మంచిది? సంఘటన జరుగుతూ ఉందంటే ఒక చెడు సంఘటన కానీ, ఒక అఘాయిత్యం కానీ, ఒక చట్ట వ్యతిరేక కార్యకలాపం జరుగుతున్నప్పుడు కానీ అట్లా చూస్తూ వెళ్ళిపోతే అట్లాగే జరుగుతూనే ఉంటాయి. వాటిని ఆపలేకపోయినా పోలీస్ కన్నా ఇన్ఫామ్ చేయాలి. పోలీస్ వచ్చి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. కొట్లాటలు గొడవలు ఉండవు, దొంగతనాలు జరగవు, మీకు కూడా ధైర్యంగా ఉంటుంది. 4 రోడ్ల కోడల్లోనే కాదు, మేము ఇళ్ళకు కూడా సీసీ కెమెరాస్ పెట్టించుకోవడం చాలా ఉత్తమం. ఈ రోజుల్లో సీసీ కెమెరా తీసుకోవటం చాలా తక్కువ కాస్ట్లోనే వస్తుంది. ఒక 20,000 పెట్టుకుంటే 2-3 కెమెరాస్ ఇళ్లలో పెట్టుకోవచ్చు, ఇంట్లో పెట్టుకోవచ్చు. అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు నిరంతర నిఘా అనేది ఆ సీసీ కెమెరా చేసేస్తుంది. మనం మనిషి కాపలా ఉండాల్సిన అవసరం లేదు, ఆ కెమెరానే కాపలా ఉంటుంది. ఎవరు వచ్చినా కానీ మనకు తెలిసిపోతుంది. చెప్పండి సరిచేస్తాము మేము అని చెప్తే కనుక మీరు నమ్మొద్దు. ఎవరు కూడా ఓటీపీ నెంబరు అడగరు, అడిగితే మాత్రం ఇవ్వద్దు. ఓటీపీ నెంబరు మీరు చెప్పడం వల్ల మీ బ్యాంక్ ఖాతాలు మొత్తం వాళ్ళ గుప్పిట్లోకి వెళ్ళిపోయి మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అయిపోతుంది. మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు మొత్తం వాళ్ళు లాగేసుకుంటారు మీకు తెలియకుండానే. సైబర్ క్రైమ్ అంటారు. టీవీలో కూడా వచ్చిందా? టీవీలో కూడా ఎమ్మెల్యే గారు చెప్పారు, హోమ్ మినిస్టర్ గారు కూడా ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నామని కూడా చెప్పారు. మీరే చెప్తున్నారు కదా, ఓకే. సో మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి, మోసపోకుండా మీ డబ్బులు ఖాళీ అవ్వకుండా మీ అకౌంట్లోంచి అనవసరమైన ఏది పడితే ఆ లింక్ నొక్కకూడదు. మీకు ఈ లింక్ నొక్కితే బ్యాలెన్స్ ఫ్రీ అని వస్తుంటాయి కొన్ని అట్లాంటివి. తర్వాత ఓటీపీ చెప్పండి అని చెప్తుంటారు. ఎట్టి పరిస్థితులు చెప్పాకండి, ఓటీపీ షేర్ చేయబాకండి. ఓటీపీ అంటే నంబర్, మీకు నంబర్ కోడ్ వస్తుంది, ఆ నంబర్ కోడ్ చెప్పండి అంటారు. ఎట్టి పరిస్థితులు చెప్పొద్దు. తర్వాత మీకు 10,000కి 20,000కి మీరు లోన్